విశాఖలో ఫుడ్ కోర్టు బాధితులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. 10 రోజుల్లో తమ షాపులను యథావిధిగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. తాము జీవనోపాధి కోల్పోయామని, రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పాలకుల చేతగానితనం వల్ల పండగ పూట పస్తులుండాల్సి వస్తుందని మండిపడ్డారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆపరేషన్ లంగ్స్ పేరుతో మా ఫుడ్ కోర్టులను తొలగించారండి. ఈ ఫుడ్ కోర్టులు ఎందుకు తొలగించారు ఏంటంటే మీడియాలో రకరకాల తప్పుడు ఆరోపణలు, వార్తలు కొన్ని మీడియా ఛానల్ రాస్తున్నాయండి. దానివల్ల మా జీవనోపాధి ఈరోజు రోడ్డు మీద పడాల్సి వచ్చిందండి. మాకు 15 రోజుల ముందే నోటీస్ ఇచ్చారని, 250 బళ్ళు ఉన్నాయని లేనిపోని వార్తలు రాస్తున్నారండి. దీనిలోని కొంతమంది కార్పొరేటర్లు ఈ చుట్టుపక్కల ఉన్న బడా వ్యాపారస్తులు కలిసి మా ఫుడ్ కోర్టుని ఎలాగైనా తీసేయాలని ఈ లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారండి. కోర్టులుగా వెళ్ళారండి. మేము గతంలోనే చెప్పాం, బళ్ళు పెరిగిపోతున్నాయి, దీనికి గవర్నమెంట్కి ఎటువంటి ఆదాయం లేదని చెప్పన్నారు. మేము చెప్పామండి, మాకు మౌలిక సదుపాయాలు కల్పించి తగు రెంట్ వేయండి, మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నామని. దయచేసి ఇలాంటి ఆరోపణలు నమ్మకుండా మీరు 9 రోజుల్లో మాకు 10 రోజుల్లో ఇస్తున్నారు. మా ఫుడ్ కోర్టు మాకు తెరిపించి తగు మౌలిక సదుపాయాలు కల్పించి మాకు రెంట్ నిర్ణయిస్తే ఆ రెంట్ కట్టుకోవడం మేము సిద్ధంగా ఉన్నాను. దీనివల్ల మాకు ముసలి వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, కరెంటు బిల్లు అద్దెలు కూడా కట్టుకోలేని, ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితులు ఉండి దయచేసి అందరూ ఆలోచించి మా ఫుడ్ కూడా మాకు పునర్ప్రారంభించాలని కోరుకుంటున్నామండి. ఈ ఫుడ్ కోర్టులో సుమారు 155 మంది ఎంతమంది సభ్యులు ఉన్నారు. ఈ 155 మందికి కూడా తీసేసి 29వ తారీఖు కల్లా మీ అందరికీ ఇస్తామని చెప్పేసి రాతపూర్వకంగా ఇక్కడ జోనల్ కమిషనర్ గారు ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఈరోజు డేట్ చూసుకున్నట్టయితే 4వ తారీఖు. ఇప్పటికి వచ్చి వాళ్ళకి దసరా పండుగ లేదు. వాళ్ళకి అంటే రోడ్డు మీద వ్యాపారస్తుడు బతికి ఎలా ఉంటుందంటే ఎన్ని రకాలైతే చట్టాలు ఉన్నాయో, 2014 విధి విక్రయాల చట్టం ఉంది, 137 జీవో ఉంది, 151 జీవో ఉంది, ఏది కూడా అమలు చేయకుండా రోడ్డు మీద చిరు వ్యాపారస్తులు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని రోడ్డు మీద వాళ్ళ బళ్ళన్నీ కూడా పడదోసినట్టుగా, పగలగొట్టేసినట్టుగా, బడ్డీలని కానీ పగలగొట్టేసినట్టుగా వాళ్ళ జీవితాలను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఈరోజు వ్యాపారం చేసాం, ఈరోజు ఉన్నతంగా ఉంటాం, రేపు చూస్తే ఏమో మా జేబులో డబ్బులు అయిపోతాయి, ఎల్లుండి చూస్తే ఇంట్లో 4 రోజులు ఉండాల్సిన భత్యం కూడా అయిపోతుంది. ఇంకో వారం రోజులు ఆగిపోయామంటే ఇంట్లో మెల్ల ఉన్న వస్తువులు ఏమైనా తీసుకెళ్ళి తాకట్లు పెట్టుకొని వ్యాపారం చేసుకోవాల్సిన వ్యాపారం లేకపోతే తాకట్లు పెట్టుకోవాలి. ఇంకా లేదనుకుంటే విషం తాగి సావాలి, లేదనుకుంటే ఏ నక్సలైట్లలోనో, లేదనుకుంటే ఏ దొంగతనాలకో మేము పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మాకు అందరికీ కూడా పథకాలు రావండి. ఎందుకు తెలుసండి, మా కరెంట్ యూనిట్లు ఎక్కువ వస్తాయి. మా ఇంట్లో గ్రైండర్లు మేము చేసిన వ్యాపారం రీత్యా అందరికీ గ్రైండర్లు అవన్నీ ఉండడం వల్ల మా కరెంటు బిల్లు ఎక్కువ రావడం వల్ల మాకు పథకాలు రావు. ఇప్పుడు ఫీజులు కట్టుకోవాలి, అద్దెలు కట్టుకోవాలి, మందులు తెచ్చుకోవాలి, ఇవన్నిటికీ వ్యాపారం మీద ఆధారపడి ఉంటుంది.